హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎయిత్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఏం జరిగింది అంత పోతే ఓవరాల్ కష్టం మీరు ఆల్రెడీ చూసుంటారు కదా. ఇక్కడ నాకు నచ్చిన పాయింట్స్ చెప్తాను. సో నేను ఆల్రెడీ మన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేసి ఇంకోటి కత్తిచ్చి వేరే వాళ్ళని ఆ కంటెస్టెంట్స్ని నామినేట్ చేసే అవకాశం అయితే ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 9లో నేను జరిగిన ఎపిసోడ్లో. సో నేను జరిగిన శ్రీజ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొంచెం వెటకారంగా ఓవర్గా అనిపించింది మీతో కంపేర్ చేసుకుంటే. వాళ్ళు వచ్చాక ఏ పాయింట్స్ చెప్పారు, నామినేట్ చేస్తారు, కత్తి ఇచ్చారు, వీళ్ళు నామినేట్ చేయమని చెప్పారు. అది ప్రాసెస్ కంప్లీట్గా బాగా సాఫ్ట్గా నడిచింది. బట్ శ్రీజ వచ్చిన నుంచి ఆమెకి ఏం అర్థమైందో ప్రక్రియ ఏంటో వచ్చి చెప్పినాక బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చారు, మీరు వచ్చిన దేనికి ఆ పని చేసుకోండి. సో ఇక్కడ ఏం అర్థం అంటే శ్రీజ బ్రైండ్లెస్ అని అనుకుంటున్నాను. సో ఇక్కడ చెప్పిన పాయింట్స్ శ్రీజ అసలు నామినేషన్ చేసి ప్రక్రియ చేసుకుని పోవాలకుండా ఇతరుల కంటెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫెయిల్ అయ్యింది శ్రీజ చెప్పాలనుకుంటే. హౌస్లో ఉన్నప్పుడు ఫెయిల్ అయింది, ఇప్పుడు మామూలుగా వచ్చి నామినేట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. సో ఈ దీంట్లో మళ్ళా శ్రీజానే మాధుర్ కత్తిచ్చి నామినేట్ చేయమనే అవకాశం ఇచ్చింది. సో ఇక్కడ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మాధురికి శ్రీజ నచ్చలేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది, మళ్ళీ మాధురికి ఎందుకు ఇవ్వడం? మాధురిపై కంపల్సరీగా మళ్ళీ దీర్ఘని నామినేట్ చేస్తారు. వీళ్ళిద్దరే అరుచుకోవడం అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు నేను నామినేషన్ ప్రక్రియలో. సో మొత్తానికైతే తనుజ కూడా నామినేట్ చేయడం మిమ్మల్ని కొంచెం ప్లస్ అని చెప్పుకోవచ్చు ఈ మేరకి. సో ఇక్కడ మామూలుగా ఓవరాల్గా మళ్ళీ నామినేషన్స్లో బలైంది అయితే కళ్యాణి. సో ఓవరాల్గా చూసుకుని తనుజ అయితే నామినేషన్ చేసిన ప్రక్రియలో సుమన్ శెట్టి గారు చేసింది కరెక్టే. ఎందుకంటే సుమన్ శెట్టి తర్వాత సంజన వీళ్ళిద్దరు జరిగిన నామినేషన్ ప్రక్రియలో సుమన్ శెట్టి గారిని కెప్టెన్ గురించి అనే వర్డ్స్ నామినేట్ చేయడం కరెక్టే. సో మళ్ళీ నామినేట్ చేసిన సైలెంట్ అవ్వకుండా ఆడవేది మళ్ళీ అసమర్థ కెప్టెన్ ట్యాగ్ లైన్ పెట్టడం అంటే వరస్ట్. సో నెక్స్ట్ టైం కూడా సుమన్ శెట్టి గారు మళ్ళీ సంజన గారిని నామినేట్ చేస్తారు. సో సంజన గారికి నోరుకి హద్దు లేకుండా వర్డ్స్ వాడతారు కాబట్టి సో డెఫినెట్గా ఆమెకు నామినేట్ చేస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే ప్రస్తుతం ఇటు ఓటింగ్లో చూసుకుంటే చాలా లీస్ట్ ఓటింగ్లో అయితే మాధురి గారు, రాము తర్వాత వీళ్ళైతే ఉన్నారు. సో మ్యాక్సిమం మాధురి గారు చాలా ఓటింగ్ తక్కువలో ఉన్నారు. మేబీ ఈ వీక్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి 100%గా. ఒక ఛాన్స్ బాగా లేకుంటే చెప్పలేము. సో గత వీక్లో మాధురి గారు నామినేషన్స్లో లేరు అనుకుంటా. సో అందుకే సేవ్ అవుతున్నాం. రమ్య ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. సో ఈసారి మాధురి గారు నామినేషన్స్లో ఉన్న డైట్ నామినేట్ అయింది కాబట్టి మేబీ 90% మాధురి గారు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. లేదంటే పవన్, లేదంటే రాము, ముగ్గురులో అయితే డ్యామ్ షూర్గా 90% మాధురి వెళ్ళిపోయచ్చు. సో ఇది ఓవరాల్గా నా పర్సెప్షన్ చెప్తున్నాం. సో మా వీడియోస్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.